వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం ఈ రోజు కనుక తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా పోలీసులు దమన నీతి, అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి దమన నీతికి పాల్పడుతూ తన ఇష్టారాజ్యంగా తామే ఒక న్యాయమూర్తులను కొట్టి చంపరుగానే విపరీతంగా టార్చర్ పెట్టి చంపేస్తున్న చరిత్ర ఇవాళ తెలంగాణ, ఆంధ్ర పోలీసులది. ప్రధానంగా దాంట్లో పీడిత వర్గాలు, దళితులు బాగా బలవుతున్నారు. 157 మంది దళితులు పోలీస్ టార్చర్లో చనిపోయినంటే ఇప్పుడు చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇవాళ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో భార్యాభర్తల మధ్య గొడవ అయితే వాళ్ళని మందలిచ్చి పోవాలి, లేదంటే లీగల్గా చట్టపరంగా కోర్టుకు సరెండర్ చేయాలి తప్ప తను ఇష్టారాజ్యంగా కొట్టే అధికారం పోలీసులకు ఎక్కడిది? భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు ఏవి కూడా అవి కొత్త కాదు, లేదంటే ప్రపంచంలో ఎక్కడ జరగని కాదు. సో అట్లాంటిది లోపలికి తీసుకుపోయి ఇష్టమున్నట్టుగా కొట్టడం ఎక్కడిది? రాజేంద్ర నగర్ పోలీస్ ఒక ఆటో డ్రైవర్ పాపం 30 సంవత్సరాలు అతని భార్యకు ఆయనకు మధ్యలో గొడవ ఉంటే మాత్రం వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ చేసి పంపించాలి. కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి, అంతేగాని తీవ్రంగా బెల్ట్తోని కొట్టడం ఎక్కడిది? రబ్బర్ బెల్ట్తోని. తర్వాత ఆయన చనిపోయాడు అక్కడ విపరీతంగా కొట్టడం వల్ల. ఆయన ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించేది. ఈ ఒక్క కేసే కాదు, దయచేసి మానవ హక్కుల కమిషన్ చాలా కేసులు ఇట్లాంటివి స్వీకరించాలా. ప్రధానంగా మీకు అర్థమై ఉంటుంది, మానవ హక్కుల కమిషన్కి ఇవాళ అదే పోలీసులు ఫేక్గా ప్రవీణ్ పగడాలనే ఒక పాస్టర్ను కూడా వారిని ఎవరు చంపిననే దాన్ని దాపెడితే ఇవాళ పోలీసులు ఒక ఫేక్ వీడియోస్ అన్ని క్రియేట్ చేసి ఫేక్ వ్యక్తుల యొక్క రిపోర్ట్ అంతా ఇలా సబ్మిట్ చేసి మొత్తానికి ఒక దళితుడైన ప్రవీణ్ పగడాల ఒక మంచి మేధావి, బైబుల్ పట్ల ఆయనకున్న పరిజ్ఞానము, రాజ్యాంగం పట్ల ఆయనకున్న పరిజ్ఞానము చాలా అద్భుతంగా ఉంది, చరిత్ర పట్ల ఆయనకు అద్భుతమైన అవగాహన ఉంది. అట్లాంటి వ్యక్తి ఇవాళ పోలీసులు ఆ కేసును తప్పుదోవ పట్టిస్తే ఎందుకు ఇప్పటివరకు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ, రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్ కానీ స్వీకరించలేదు? పోనీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్వీకరించలేదు అనుకుంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అని స్వీకరించాలి కదా, లేదంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అని స్వీకరించాలి కదా. మరి అట్లాంటి సిచ్యుయేషన్స్లో సో ఇప్పటివరకు కూడా సుమోటోగా ఆ కేసును స్వీకరించకపోవడం అంటే దాని వెనుక ఆంతర్యం ఏమిటి? సరే, కోర్టులలో కేసులు నడుస్తాయి, అది వేరు. అక్కడున్న హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసు వేరు. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు ఈ విషయంలో దృష్టి స్వీకరించలేదు? మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైన ఈ కేసు, ఆ విషయంలో ఎందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పటివరకు స్పందించలేకపోయింది? సో అది కూడా ఈ రకంగా ఒక రకంగా పోలీసులు తప్పుదో పట్టిస్తున్నారు కదా. ఇక్కడ కూడా ఈ కేసులో కూడా పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని శిక్ష పడాల్సిందే. పోలీసులకు ఏమధికారం ఉందని భార్యాభర్తల మధ్య కూడా ఉంటే పోయి ఇష్టం ఉన్నట్టుగా రబ్బరి బెల్ట్తో కొడతారు? ఎందుకు కొట్టాలి? సో ఏదైనా ఉంటే వాళ్ళ మధ్యలో కోర్టు నిర్ణయించుకుంటుంది, కోర్టుకు వెళ్తారు వాళ్ళు. నువ్వు నీ డ్యూటీ చేయాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేసి పంపాలి తప్ప నీకు కొట్టే అధికారం ఇక్కడిది. సో ఈ రకంగా వాళ్ళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు అమాయకులు చనిపోతున్నారు. ఇక్కడున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ ఈ మానవ హక్కుల ఉల్లంఘన పోలీసులే కాకుండా చాలా దాని వెనుక వేరే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇట్లాంటి అమాయకంగా ప్రాణాలు బలే పరిస్థితి ఉంది. సో కాబట్టి వీటన్నిటిని సమగ్రంగా విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు కనుక ఉంటే, పోలీసులు కనుక వాళ్ళ మీద ఇవాళ మానవ హక్కుల కమిషన్ కనుక వాళ్ళకు కఠిన చర్యలకు ఆదేశిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కనుక చర్యలు తీసుకొని వాళ్ళను రిమూవల్ ఫ్రమ్ ది సర్వీసు చేయగలిగితే ఇంకొక ప్రాణం బలి కాకుండా ఉంటుంది. ఒకరిద్దరు పోలీసులు అట్లా చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకెవరు కూడా అట్లాంటి ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి లేదా చట్టాన్ని తన చేతిలో తీసుకునే కార్యక్రమానికి వాళ్ళు చేయరు, ఆ పనికి పాల్పడరు. ఆ దిశగా మానవ హక్కుల కమిషన్ ఈ సందర్భంగా తీసుకున్నందుకు అభినందించాల్సిందే. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో అని చెప్పేసి పోలీసుల పట్ల
అతిగా వ్యవహరించిన పోలీసుల పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందని వేచి చూద్దాం. తప్పకుండా మానవ హక్కుల కమిషన్ చర్యలు మనం బలపరుస్తాం. ఆ రకంగా D6 డీజాకు ఇట్లాంటి సంఘటనలన్నింటినీ కూడా తగు విచారణ చేపట్టి మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇవాళ కృషి చేయాల్సిన బాధ్యత అటు జాతీయ మానవ హక్కుల కమిషన్, ఇటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అని తెలియజేస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.